ప్రియ శ్రోతలారా, ఈ రోజున మనం యెహెజ్కేలు గ్రంథం 4వ అధ్యాయంతో పాఠం ప్రారంభిస్తున్నాము. ఈ అధ్యాయంలో యెహెజ్కేలు కొన్ని ఉపమానాలను అభినయపూర్వకంగా ప్రకటించబోతున్నాడు. యెరూషలేము ఇంకా ధ్వంసం కాలేదు. అబద్ధ బోధకులు సమాధానం ప్రకటిస్తూనే ఉన్నారు. గాని యెహెజ్కేలు యిర్మీయా ప్రవచనాన్నే ధృవపరిచాడు. మీరు యెరూషలేముకు వెళ్లరు, యెరూషలేము నగరం, అందలి దేవాలయం నాశనమవుతాయి అని యెహెజ్కేలు ఖండితంగా చెప్పాడు. శ్రోతలు వింటున్నారా? మానవ చరిత్రలో ఇంతవరకు ఇంచుమించు 15,000 వరకు యుద్ధాలు జరిగాయి. గత 6,000 సంవత్సరాలలో పట్టుమని 300 సంవత్సరాలు కూడా లోకంలో పూర్ణ శాంతి కలిగి ఉండలేదు. మనిషి రాను రాను యుద్ధోన్మాదంతో రెచ్చిపోతున్నాడు. 1 తెస్సలోని పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో పౌలన్నాడు, లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదు అని చెప్పుకుంటూ ఉండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చునట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థిస్తుంది. గనుక వారెంతమాత్రమూ తప్పించుకోలేరు. రాబోయే సమాధానకర్త అయిన అధిపతి ప్రభువైన యేసుక్రీస్తే. యెహెజ్కేలు ఏమి ప్రకటిస్తున్నాడు? సమాధానం కాదు, యెరూషలేమును శత్రువులు నాశనం చేయబోతున్నారు. ఇప్పుడు యెహెజ్కేలు 4వ అధ్యాయం 1వ వచనం నుండి వినండి. నరపుత్రుడా, పెంకు ఒకటి తీసుకొని వచ్చి నీ ముందర ఉంచుకొని యెరూషలేము పట్టణము రూపమును దానిపై రాయి. అది పెంకు కాదు, ఇటుక. దీనిమీద రాస్తారు, పటాలు గీస్తారు. ఈ ఇటుకలు 14 అంగుళాల పొడవు, 12 అంగుళాల వెడల్పు ఉంటాయి. ఈ పెద్ద పలకలాంటి ఇటుక మీద యెహెజ్కేలు యెరూషలేము పట్టణం రూపం గీచాడు. 3వ వచనం, ఇనుప రేకు ఒకటి తెచ్చి నీకు పట్టణానికి మధ్య ఇనుప గోడగా దానిని నిలువబెట్టు. నీ ముఖదృష్టిని పట్టణం మీద ఉంచుకో. పట్టణము ముట్టడి వేయబడినట్లుగా ఉంటుంది. నీవు దానిని ముట్టడి వేసేవాడవుగా ఉంటావు. యెహెజ్కేలుకు యెరూషలేము పట్టణానికి మధ్య ఇది విభజన రేఖ. యెరూషలేము నాశనం కావడం తప్పనిసరి. ఈ విధంగా దృశ్యమానమైన ఉపమానం ద్వారా యెహెజ్కేలు సందేశం ప్రకటించాడు. ఇటుక మీది రూపం యెరూషలేము, ఇనుప రేకు దేవుని తీర్పునకు సంకేతం. యెరూషలేము పైకి దేవుని తీర్పు రాబోతోంది. 9 నుండి 13వ వచనం వరకు, నీవు గోధుమలు, యవలు, కాయధాన్యాలు, చోళ్లు, సజ్జలు, తెల్ల జీలకర్ర తెచ్చుకొని ఒక పాత్రలో ఉంచి నీవు ఆ పక్క మీద పండుకునే దినముల లెక్క చొప్పున రొట్టెలు కాల్చుకోవాలి. 390 దినాలు నీవు ఈలాగున భోజనం చేస్తూ రావాలి. తూనిక ప్రకారం అనగా దినమొక్కటింటికి 20 తులాల చొప్పున భుజించాలి. వేళవేళకు తినాలి. నీళ్లు కొల ప్రకారం అరపడి చొప్పున ప్రతిదినము తాగాలి. వేళవేళకు తాగాలి. యవల అప్పము చేసి వారు చూస్తూ ఉండగా దానిని మనుష్య మలముతో కాల్చి భుజించాలి. నేను తోలివేసే జనములలో ఇశ్రాయేలీయులు ఈ ప్రకారము అపవిత్రమైన ఆహారమును భుజిస్తారు. శ్రోతలు గ్రహించండి, యెహెజ్కేలు యాజకుడు అపవిత్రమైనది ఏదీ తినడు. అయితే దేవుడు అంటున్న మాట అతనికి ఎలా అనిపించిందో ఊహించగలరా? పేతురును ఉద్దేశించి ప్రభువు దుప్పటి దర్శనం సందర్భంలో ఏమన్నాడు? పేతురు, చంపుకొని తిను. ఇది కఠినమైన పాఠం, కాని నేర్చుకోక తప్పదు. 14వ వచనం, అందుకు యెహెజ్కేలు అన్నాడు, అయ్యో ప్రభూ, నేనెన్నడూ అపవిత్రత నొందిన వాడను కానే. బాల్యము నుండి నేటి వరకు చచ్చిన దాన్నైనా మృగాలు చీల్చిన దాన్నైనా తిన్నవాడను కానే. నిషిద్ధమైన మాంసము నా నోట ఎన్నడూ పడలేదే. శ్రోతలు వింటున్నారా? ఈ ఉపమానాత్మక సందేశం ఒక ప్రవచన సంకేతం. యెరూషలేము ముట్టడి సమయంలో ఆహారం ప్రజలకు దొరకదు. భయంకరమైన క్షామం వస్తుంది. యెరూషలేము నగరం నాశనమైపోతుంది. అబద్ధ ప్రవక్తల ప్రవచనాలు పచ్చి అబద్ధాలని రుజువవుతుంది. పట్టణము, పౌరులు ఎంతో అల్లాడిపోతారు. ఈ అభినయ ఉపమాన సందేశాలన్నీ ప్రవచనాలే. అయితే యెహెజ్కేలు ప్రబోధాలలోని ప్రత్యేకత ఇదే. ఇప్పుడు మరో సంకేతం, మరో సందేశం, మరో అభినయం. ఈసారి యెహెజ్కేలు పూర్తిగా తల గొరిగించుకుంటాడు.
ఇప్పుడు 5వ అధ్యాయం 1-3 వరకు. నరపుత్రుడా, నీవు మంగలి కత్తి వంటి వాడిగల కత్తి ఒకటి తీసుకొని నీ తలను గడ్డమును క్షౌరము చేసుకొని త్రాసు తీసుకొని ఆ వెంట్రుకలను తూచి భాగాలు చెయ్యి. పట్టణాన్ని ముట్టడి వేసిన దినములు సంపూర్ణమైనప్పుడు నీవు పట్టణములో వాటి 3వ భాగమును కాల్చి 2వ భాగమును తీసి ఖడ్గము చేత హతము చేసే రీతిగా దానిని చుట్టూ విసిరికొట్టి మిగిలిన భాగము గాలికి ఎగిరిపోనియ్యి. నేను ఖడ్గము దూసి వాటిని తరుముతాను. అయితే వాటిలో కొన్నిటిని తీసుకుని నీ చెంగున కట్టుకో. ఇదెక్కడి అభినయం? కత్తి, క్షౌరం. అసలు యెహెజ్కేలు ఒక యాజకుడు. అతడు తలా గడ్డము క్షౌరం చేసుకోకూడదు. ఇదొక విచిత్ర ప్రదర్శన. ఈ వింత చూడ్డానికి జనం పోగయ్యారు. క్షౌరం చేసిన వెంట్రుకలను యెహెజ్కేలు 3 భాగాలు చేశాడు. ఆ 3 ఒక భాగాన్ని పట్టణంలో కాల్చివేశాడు. అనగా యెరూషలేము పట్టణం ఈ విధంగా దహనమవుతుంది అని అర్థం. శత్రువు వచ్చి ఈ విధంగా యెరూషలేమును అగ్నితో దహిస్తాడు. అప్పుడు యెహెజ్కేలు 2వ భాగం వెంట్రుకలపై కత్తితో కొట్టాడు. పట్టణంలో మిగిలిన వారు ఈ విధంగా ఖడ్గానికి గురై హతమైపోతారు. మిగిలిన భాగం గాలికి కొట్టుకుపోతుంది. అనగా కొందరు ఇర్మియాతో సహా ఈజిప్టుకు చెరపోతారు. ఇంకా మిగిలిన వారికి సూచన మిగిలిన వెంట్రుకలు. యెహెజ్కేలు వాటిని చెంగున కట్టుకున్నాడు. శేషిత ప్రజ మాత్రం తిరిగి వస్తారు. 12వ వచనం, కరువు వచ్చి ఉండగా నీలో 3వ భాగం తెగులు చేత మరణమవుతుంది. 3వ భాగం ఖడ్గము చేత నీ చుట్టూ కూలుతుంది. నేను కత్తి దూసి మిగిలిన భాగాన్ని నలుదిశలకు చెదరగొట్టి తరుముతాను. ఇది ఈ అభినయ ఉపమాన సందేశానికి వివరణ. 17వ వచనం, ఈ ప్రకారం నేను నీ మీదికి క్షామమును దుష్టమృగమును పంపుతాను. అవి నీకు పుత్రహీనత కలుగజేస్తాయి. తెగులు, ప్రాణహాని నీకు కలుగుతాయి. నీ మీదికి ఖడ్గం రప్పిస్తాను. యెహోవానైన నేనే ఈలాగు ఆజ్ఞ ఇస్తున్నాను. ప్రియ శ్రోతలు, గమనించండి. యెహెజ్కేలు ప్రజలకు చేసిన హెచ్చరికను వారు పెడచెవిని పెట్టారు. ఏదేమైనా దేవుని తీర్పు తప్పదు. దేవుని వాక్యం అక్షరాలా సత్యం. అది అందరూ నమ్మవలసిన సార్వత్రిక సత్యం. దేవుని నోట నుండి వెలువడిన ప్రతి మాట శక్తిగలది. అది ఆయన చిత్తమును సంపూర్ణముగా నెరవేర్చిగాని ఆయన యొద్దకు మరలి రాదు. దేవుని బిడ్డలకే దేవుని వాక్య అజ్ఞానముంటే అది ఘోరమైన పాపమని గ్రహించాలి. తీర్పు మొదలైంది అంటే అది ఆగదు. ఎవ్వరూ ఆపలేరు. వ్యవధి ఉండదు. తరుణముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. 2 కొరింథీ 6వ అధ్యాయం 2వ వచనం, అనుకూల సమయమందు నీ మొరాలకించాను, రక్షణ దినమందు నిన్ను ఆదుకున్నాను అని ఆయన చెబుతున్నాడు. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం. ఇదిగో ఇదే రక్షణ దినం. దేవుని కోసం తీర్మానం చేసుకోగలిగిన మనుషులే ఈ తరంలో ధన్యులు. సోదరీ సోదరులారా, ఈ అధ్యాయంలో యెహెజ్కేలు వెంట్రుకలు యెరూషలేము ప్రజలకు సంకేతం. వీరికి 3 విధాల ప్రమాదం పొంచి ఉందని గ్రహించాలి. ఇది ప్రవచనం. 1 కరువు, 2 ఖడ్గం, 3 జాతుల మధ్యకు చెదరిపోవటం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 47-57 వచనం వరకు ఈ విషయమే వివరించబడింది. ఆకలి దప్పులు, వస్త్రహీనత, పరాయి జాతుల మధ్య అతి దీనావస్థ. అయితే శేషిత ప్రజలు కొద్దిమంది సాక్ష్యార్థమై మిగిలి ఉంటారు. దేవునికి ఎందుకు తన ప్రజల మీద ఇంత కోపం? దానికి కారణాలు ఈ అధ్యాయంలో చెప్పబడ్డాయి. 6వ వచనం, నా విధులను తృణీకరించి నా కట్టడలను అనుసరింపక దుర్మార్గతను అనుసరిస్తూ నా విధులను కట్టడలను త్రోసివేశారు. తమ చుట్టూ ఉన్న అన్యజనుల కంటే దేశస్థుల కంటే మరీ అధికముగా దుర్మార్గులయ్యారు. దేవుని కట్టడలను త్రోసిపుచ్చినందుకు ఇది శిక్ష. 11వ వచనం, దేవుని ఆలయాన్ని అపవిత్రపరిచారు. నీ హేయ దేవతలనన్నిటినీ పూజించి నీవు చేసిన హేయక్రియలన్నిటి చేత నా పరిశుద్ధ స్థలాన్ని అపవిత్రపరిచావు. మీరు మరీ కఠిన హృదయులయ్యారు, దేవుణ్ణి మహిమపరచలేదు. ఆశీర్వాదాలను అనుభవిస్తూ పాపం చేశారు.
దేవుణ్ణి మహిమపరచాలనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా నీచంగా ప్రవర్తించారు. 390 సంవత్సరాలు ఈ విధంగా బరితెగి పాపం చేశారు. అందుకే దేవుడు వీరిపై కోపగించాడు. దేవుని దీర్ఘశాంతాన్ని కూడా శోధించారంటే వీరి మొండితనాన్ని ఏమనాలి? 2 పేతురు 3:1-9 వరకు భక్త పేతురు అన్నాడు, పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలుకబడిన మాటలను, ప్రభువైన రక్షకుడు అపోస్తలుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞలను మీరు జ్ఞాపకం చేసుకోండి. అంత్యదినాలలో అపహాసకులు అపహసిస్తూ ఉంటారు, తమ స్వకీయ దురాశల చొప్పున నడుస్తారు. ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరాల వలె, 1000 సంవత్సరాలు ఒక్క దినము వలె ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానములను గూర్చి ఆలస్యము చేసేవాడు కాడు గాని ఎవరూ నశించాలని ఇచ్చయింపక అందరూ మారుమనస్సు పొందాలని కోరుతూ మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. దేవుని దీర్ఘశాంతము మానవుణ్ణి మారుమనస్సుకు ప్రేరేపించాలి గదా. శ్రోతలు, ఇప్పుడు మీరు 6వ అధ్యాయానికి రండి. యెరూషలేము మీదికి దేవుని ఖడ్గం వచ్చి పడుతుంది. గమనించండి, యెహెజ్కేలు గ్రంథమంతా ఒక క్రమంలో నడుస్తుంది. ఇవి యెరూషలేమును గురించిన ప్రవచనాలు. ఆ తరువాత ఇశ్రాయేలు జాతి, ఇశ్రాయేలు దేశమంతటిని గూర్చి ప్రవక్త ప్రవచించబోతున్నాడు. జాతి అంతటి మీదికి దేవుని తీర్పు రాబోతోంది. నెబుకద్నెజరు 2వ దండయాత్రలో చెరగొనిపోయిన వారిలో యెహెజ్కేలు ఉన్నాడు. చెరలో ఉన్న వారంతా బబులోను దేశంలో పరాయి రాజుకు బానిసలు. కెబారు నదీ తీరాన వీరు సేద్యం చేస్తున్నారు. కెబారు నది యూఫ్రటీసు నదిలో నుండి చీలిన పాయ. ఇంకా చాలామంది యెరూషలేములోనే ఉన్నారు. అబద్ధ బోధకుల పాత పాట ఇంకా వినపడుతూనే ఉంది. అంతా బాగానే ఉంది, అందరూ తిరిగి స్వదేశానికి యెరూషలేముకు తిరిగి వెళతారు అంటూ తప్పుడు ప్రవచనాలు పేలుతున్నారు. ఇంతలో యిర్మీయా ప్రవచనాలు వినిపించాయి. యిర్మీయా ఖండితంగా చెప్పాడు, చెరకాలం 70 సంవత్సరాలు. ఇది యెహోవా వాక్కు. ఇంత చెప్పినా వారు లెక్క చేయలేదు. ప్రవక్త చెప్పింది వారు వినిపించుకోలేదు. వారి చెవులకు అబద్ధ బోధకుల మాటలే ఇంపుగా ఉన్నాయి. సత్యం కాదు, అబద్ధమే వారిని ఆకర్షిస్తోంది. ఆశాభావం కలిగింది అనుకున్నారు గాని దానికి ఆధారం లేదు. దేవుడు చెప్పించిందే నిజం, మిగతాదంతా అబద్ధం. ఈ దొంగ ప్రవక్తల మాటలు పచ్చి మోసం. కొందరికి శస్త్రచికిత్స అంటే గిట్టదు. పైపైన ఏదో మందు పూసి తాత్కాలికంగా చికిత్స చేసి వదిలేస్తారు. ఈ విధంగా వారి రోగాన్ని ముదరబెట్టే నాటు వైద్యులే ఈ కపట ప్రవక్తలు. దేవుడు రోగమూలం ఏదో దాన్ని తొలగిస్తాడు. వేరు ఎండిపోతే ఆ తరువాత చెట్టంతా దానంతట అదే ఎండిపోతుంది. దేవుడు గొడ్డలిని చెట్టు వేరుపై ఉంచుతాడు. దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లు చెప్పేవాడే అసలైన బోధకుడు, ప్రవక్త, కాపరి, సువార్తికుడు. నకిలీ బోధకుల రంగు బయటపడే రోజు వస్తుంది. యెహెజ్కేలు 6వ అధ్యాయమంతా తీర్పే. అలాగే 7వ అధ్యాయంలో కూడా అంతా తీర్పే ప్రకటించబడింది. ఇశ్రాయేలు జాతి యావత్తు దేవుని తీర్పు కిందికే వస్తోంది. విగ్రహారాధికులపై తీర్పు. దేశమంతా నిర్మానుష్యమైపోతుంది. తీర్పు అనివార్యం. ఇప్పుడు వినండి 6వ అధ్యాయం. యెహెజ్కేలు అంటున్నాడు, యెహోవా వాక్కు ప్రత్యక్షమై నాకు ఈలాగు సెలవిచ్చింది. 6-7 అధ్యాయాలలోని 2 సందేశాలకు ఇదే శీర్షిక, మకుటం. యెహోవా ఈలాగు సెలవిస్తున్నాడు. ఇప్పుడు మొదటి సందేశం మొదలవుతోంది. యెహోవా వాక్కు పలికింది, నాకు ప్రత్యక్షమైన వాక్కు. యెహెజ్కేలు స్పష్టంగా చెబుతున్నాడు, నా ఉద్దేశ్యాలు, నా అభిప్రాయాలు నేను చెప్పటం లేదు. ఇది యెహోవా వాక్ప్రత్యక్షం. నా స్వంత ఆలోచనలు తెచ్చి నేను మీ నెత్తిన రుద్దటం లేదు. ఈ మాటలు మీకు అనుకూలంగా ఉంటాయి అనుకోకండి. యెహోవా ఎంత చెబితే అంత, అంతకు మించి నేనేమీ చెప్పలేను. అందులో తగ్గించేది ఏదీ ఉండదు. మీరు వినే కపట ప్రవక్తల మాటల వంటివి కావివి అంటూ యెహెజ్కేలు ఆరంభంలోనే వారికి వివరించాడు.
ఇదంతా దేవుడు ఎందుకు చెబుతున్నాడంటే, నేనే యెహోవానని ఈ ప్రజలంతా తెలుసుకోవాలి. సర్వ ప్రజలకు యెహోవా ఎవరో, ఆయన వారికి ఎట్టి మేలు చేయగలడో తెలుసుకోవాలి. ఇదే దేవుని మాటలలోని పరమార్థం. తీర్పు తీర్చేవాడు ప్రభువు, సింహాసనాసీనుడైన వాడు యెహోవా. ఆయన తీర్పులు శోధింపనశక్యములు. దేవుడు ప్రేమ అంటూ అందరూ చెబుతారు, ప్రసంగికులందరూ బోధిస్తారు, నిజమే. కాని దేవుడు మహాపరిశుద్ధుడు. ఆయన పాపమును ఏమాత్రమూ సహించడు, దానిని శిక్షించకుండా విడువడు. నీవు ఈ దేవునికి అవిధేయుడివైతే, ఆయన రక్షణను తిరస్కరిస్తే, నీవు ఆయనకు దూరంగా తొలగిపోతే తీర్పు తప్పదు. ఆయన పాపాన్ని చూచీ చూడనట్లు ఊరుకుండే దేవుడు కాడు. దేవుడు లేనట్లే తమకు ఇష్టమొచ్చినట్లు విచ్చలవిడిగా తాము ప్రవర్తిస్తే దేవుని తీర్పును ఏమాత్రమూ తప్పించుకోలేరు. తన బిడ్డలకు కష్టాలు రానిచ్చే దేవుడు ఎలాంటి దేవుడు? అసలు ఆ దేవుడు ఉన్నాడా లేడా అనే అనుమానం కొందరిని పట్టి పీడిస్తున్నది. దేవుడు తన బిడ్డలను క్రమశిక్షణలో ఉంచడానికి ఆయనకు హక్కు ఉన్నది. తన బిడ్డల క్షేమము కోరినవాడై దేవుడు వారిని గుణపరచడానికి ఈ విధంగా వారికి శ్రమలు రానిస్తున్నాడని గ్రహించాలి. దేవుని ఆశీర్వాదాలను అనుభవించేవారు దేవుడు అప్పగించిన బాధ్యతలను నమ్మకంగా నిర్వర్తించాలి గదా. తాను పరిశుద్ధ దేవుడని అందరికీ తెలియటానికి చరిత్రలో దేవుడు చేస్తున్న గొప్ప కార్యాలను మనం గుర్తించాలి. 2 కొరింథీ 5:11 పౌలన్నాడు, మేము ప్రభువు విషయమైన భయము నెరిగి మనుష్యులను ప్రేరేపిస్తున్నాము. యెహెజ్కేలు తన సేవారంభములోనే దేవుని పరిశుద్ధత దర్శనం చూచాడు. ప్రభువు విషయమైన భయంతో ఆయన మహాపరిశుద్ధత దృష్ట్యా ప్రజలకు బోధిస్తున్నాడు, సేవ చేస్తున్నాడు. 2 నరపుత్రుడా, ఇశ్రాయేలీయుల పర్వతముల తట్టు చూచి వాటి విషయమై ఈ మాటలు ప్రకటించు, మందలించు, హెచ్చరించు. ఇశ్రాయేలు భూమి అంతటిపైన తీర్పు ప్రకటించబడుతోంది. ఇశ్రాయేలీయుల పర్వతములారా, ప్రభువైన యెహోవా మాట ఆలకించండి. పర్వతములతోనూ కొండలతోనూ వాగులతోనూ లోయలతోనూ ప్రభువైన యెహోవా ఈలాగు సెలవిస్తున్నాడు, ఇదిగో నేను నిజముగా మీ మీదికి ఖడ్గము రప్పించి మీ ఉన్నత స్థలాలను నాశనం చేస్తున్నాను. కొండలతో లోయలతో కనుమలతో దేవుడు మాట్లాడుతున్నాడు. మీ ఉన్నత స్థలాలు అనగా మీరు విగ్రహాలను పూజించే స్థలాలను నేను ధ్వంసం చేస్తాను. వారిపైకి ఖడ్గశిక్ష వస్తుంది, జాగ్రత్త. పర్వతము ప్రభుత్వానికి సంకేతం. దేశాన్ని, ప్రభుత్వాన్ని, భూమిని, భౌగోళికంగా ప్రతి చోటును, తనకు మహిమ కలిగించని ప్రాంతాలన్నిటినీ ఖడ్గంతో శిక్షిస్తాను అంటున్నాడు దేవుడు. 4-5 మీ బలిపీఠాలు పాడైపోయాయి. సూర్యదేవతకు నిలిపిన స్తంభాలు చిన్నాభిన్నములవుతాయి. మీ బొమ్మ ఎదుట మీ జనులను నేను హతం చేస్తాను. ఇశ్రాయేలీయుల కళేబరాలను వారి బొమ్మల ఎదుట పడవేసి మీ ఎముకలను మీ బలిపీఠముల చుట్టూ పారేస్తాను. మీ ఉన్నత పూజాస్థలాలు పాడవుతాయి. వారి శవాలు కూడా చెల్లాచెదరైపోతాయి. శ్రోతలు, దేవుని శిక్షా విధానం ఎలాంటిదో గమనించండి. విశేషించి ఇశ్రాయేలీయులు దేవుని తీర్పు ఎలా అమలులోకి వస్తుందో చూచి చరిత్ర నుండి దేవుని పాఠం నేర్చుకోవాలని దేవుని అభీష్టం. సజీవుడైన సత్యదేవుని వైపు ప్రజలు మరలాలి. తమ స్వదేశానికి రావటం కాదు, ముందు తమ స్వంత దేవుని వద్దకు తిరిగి రావాలి. ఇదే హెచ్చరిక చేయడానికి దేవుడు ప్రవక్తలను నియమించాడు. ఇప్పుడు ఇక్కడ యెహెజ్కేలు అదే ప్రకటన చేస్తున్నాడు. ప్రతి పచ్చని చెట్టు క్రింద, ప్రతి కొండ మీద, గుట్ట మీద దేవతా విగ్రహాలను నెలకొల్పారు. దేవుని ఉగ్రమైన తీర్పు రాకమానదు అంటూ ప్రకటన చేస్తున్నాడు యెహెజ్కేలు. దేవుడు పరిశుద్ధుడు. యెహెజ్కేలు 1వ అధ్యాయంలో ప్రవక్త దేవుని పరిశుద్ధత దర్శనాన్ని చూచాడు. చక్రంలోని చక్రం దేవుని చలనహేతు శక్తిని చూపింది.
దేవుడి చరిత్రలో ముందుకు సాగుతూ తన సంకల్ప సిద్ధికి ఆటంకాలను అవరోధాలను త్రోసిరాజని చక్రముల వలె తన చిత్తాన్ని నిత్య భవిష్యత్తులో జరిగించడానికి పురోగమిస్తున్నాడు. అగ్ని, తుఫాను, తీర్పులోని తీవ్రతను సూచిస్తాయి. చాలామందికి దేవుని చిత్తం కఠినమనిపిస్తుంది. ఇది మింగుడు పడని చేదు మాత్రే అయినా అది మింగక తప్పదు. దేవుని చిత్తం నెరవేరి తీరుతుంది. అయితే ఇశ్రాయేలు దేవుని చిత్తానికి ఎదురు తిరుగుతోంది, ములుకోలకు ఎదురు తన్నుతోంది. దానివల్ల తనకే ఎక్కువ కీడు, తనకే తీరని నష్టం. 7వ వచనం, మీ జనులు హతులై కూలుతారు, అయినను మీరు ఆయా దేశాలలో చెదరిపోవునప్పుడు ఖడ్గమును తప్పించుకునే కొందరిని నేను మీలో శేషముగా అన్యజనముల మధ్య ఉండనిస్తాను. మీలో కొందరిని ప్రాణాలతో ఉండనిస్తాను. వారు ఖడ్గాన్ని తప్పించుకుని అన్యజాతుల మధ్య చెల్లాచెదరవుతారు. శేషప్రజ విశ్వసనీయులు, వీరే చివరికి మిగిలేవారు. ఈ రోజున సంఘం విషయంలో కూడా ఇది నిజమే. చెదరిపోగా మిగిలిన వారే నమ్మకమైన వారు, వీరే శేషిత ప్రజ. దేవునికి స్తోత్రం. పాఠం సమాప్తం. ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ నిత్య సహవాసము మనకందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.